వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి రాత్రి ఎందుకంటే 1వ తేదీ దేవుని కృపను బట్టి చక్కగా ప్రభు సన్నిధిలో మనం అందరము ఆరాధించాం. మరి ఈ నెలంతా దేవుడు కాపాడాడు, కనికరించాడు. అంతేకాదు ఈ 31వ తేదీ ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనము యొద్ద సాగిలపడుటకు ప్రభువారు సహాయం చేసి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనుష్యులు ఈ లోకములో ప్రస్తుతం బహుగా చెడి ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? బహుగా. నోవహు కాలము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అంటే చెడిపోయినటువంటి ఆ లోకాన్ని దేవుడు చూసి చాలా సంతాపము నొందాడు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒక వారము క్రితం చూడండి, ఒక అమ్మాయి చదువుకుంటుంది, నర్సుగా పనిచేస్తుంది. ఆ పని చేసే దగ్గర ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించి, ఇదేముందయ్యా గొప్ప పెద్ద విశేషమేం కాదని అనుకుంటున్నారు కదా. సరే చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదని వాళ్ళిద్దరికీ విషం ఇంజెక్షన్లో కలిపి ఇంజెక్షన్ చేసి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని చెప్పి తల్లికి తండ్రికి ఇంజెక్షన్ వేసి ఇద్దరిని చంపేసి. చూసారా, లోకము చెడిపోయిన లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, సముద్రములో వాడ ఉండాలి, వాడలో సముద్రము ఉండకూడదు. చెప్పండి, సముద్రములో వాడ ఉండాలి. ఉండకపోతే వాడ ఇంకెక్కడ నడవలేదు, సముద్రములోనే నడిచింది. కానీ వాడలోనికి సముద్రపు నీరు రాకూడదు. మనం ఇటు చెడిపోయిన లోకములో ఉంటూనే మనలోనికి చెడు రాకుండా జాగ్రత్తగా బతుకుదుముగాక. ఈ రాత్రి మన ధ్యానాంశము చూడండి, 84వ కీర్తన. దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, 84వ కీర్తన 3వ చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. మరలా చెప్పండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. వాన పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మందిరమును గురించి ఒక భక్తుడు పాట వ్రాసి ఈ వచనములోని మాటలను ఒక వచనములో సిద్ధపరిచా. పిచ్చుకలకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట పెట్టు కుతూహలముతోడ పిల్లల నవి మందిరమున చూడకోరెదా. దేవ మందిరావరణములను చూడగోరెదా. చూడ నాకు ఆశ కలదు సుందరావరణములను, చూడనాదు ప్రాణమెంతో
సొమ్మసిల్లుచున్నదా చూడకోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా. పిచ్చుక, అందులోని ఆత్మీయ మర్మాలు ధ్యానం చేసుకుందాం. పిచ్చుక 7 ఆత్మీయ మర్మ. పిచ్చుక అంటే అందరికీ తెలుసు, పిచ్చుకలు ఉన్నాయి కదా. ఆ పిచ్చుక గురించి వాక్యంలో వ్రాయబడి, పిచ్చుకలట దేవుని యొక్క మందిరంలో నివాసము చేస్తాయి. మనము ఈ కిటికీలన్నీ లేనప్పుడు పోయిన మందిరంలో మనము ఎక్స్టెన్షన్ చేయకముందు ఆ సిమెంట్ కిటికీలు పెడితే వాటిలో నుండి వచ్చి పిచ్చుకలు ఇక్కడ గూళ్ళు పెట్టుకు. ఇవి పురాతనము నుండి జరుగుతున్న కార్యం అది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం ఈ కిటికీలు ఇవన్నీ ఏమాత్రము కంత లేకుండా సిద్ధపరిచాం కనుక పిచ్చుకలు లోపలికి రావడం. పిచ్చుకలు చూడండి, అక్కడ రాయబడిన మాట, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికేను. పిచ్చుక ఎక్కడ ఉంటుందంట? దేవుని బలిపీఠం. పిచ్చుకని ఎవరన్నా లెక్కలో వేసుకుంటారా? వేసుకో. పిచ్చుక అని అంటే పక్షి జాతులన్నిటిలో కల్లా అల్పమైనది, ఆమె చిన్నది. ఆమె పక్షి జాతులన్నిటిలో కల్లా పిచ్చుక చాలా. ఈ పిచ్చుకను గురించి లోతైన ఆత్మీయ మర్మాలు ధ్యానం చేసుకుందాం. మొదటగా పిచ్చుక చిన్నది. ఎలాంటిది పిచ్చుక? చిన్నది అని అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నోళ్ళు అంటే ఎవరికి ఇష్టం, పెద్దోళ్ళు గొప్పోళ్ళు అంటే ఎవరికైనా ఇష్టం. కానీ లోకానుసారంగా అది వాస్తవమైన ఆత్మానుసారంగా దేవునికి చిన్నోళ్ళంటేనే ఇష్టం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనము నుండి 4వ వచనం వరకు. ఆ కాలమున శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగారు. యేసయ్యను ఏమడిగారు? పరలోక రాజ్యములో ఎవడు గొప్ప అని అడిగితే ప్రభు అన్నాడు, చదువుమా, ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించారు. చూసారా? పరలోక రాజ్యంలో చేరాలంటే అమ్మా చెప్పండి, చిన్న పిల్లల్లాగా మారిపో. పిచ్చుక చిన్నదే కానీ దానికి దేవుని రాజ్యములో చేరే యోగ్యత ఉన్నది. ఆమె ఈ లోకములో నువ్వు గొప్పోడివని కొనియాడితే దేవునికి ఇష్టం ఉండదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చిన్నవానిగా ఉంటే ఆయనకు ఎంతో ఇష్టం. గుర్తుపెట్టుకోవాలి. బలిపీఠము దగ్గర ఆ పిచ్చుక నివాసము చేస్తాం. చిన్నదైనా చిన్న పిచ్చుకైనా ప్రభు యొక్క సన్నిధిలో నివసించే భాగ్యాన్ని పొందుకో. నువ్వు ఈ లోకములో గొప్ప ధనవంతునిగా బ్రతకడం దేవునికి ముఖ్యం కాదు, కానీ నువ్వు చిన్న బిడ్డలాగా మారు మనసు పొంది చిన్న బిడ్డలాగా పరిశుద్ధునిగా పవిత్రునిగా జీవిస్తే దేవునికి ఎంతో ఇష్టం. మిగిలారా చూడండి, ఇంకా వాక్యములో మనం గమనిస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 8:7. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు దేవునికి అది ఇష్టం. ఆమె
దేవునికి ఏది ఇష్టం అంటే మొదటే ఇంత కాదండి, మొదట చాలా చిన్నగా ఉంది. మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఆత్మీయ జీవితం కూడా ఈ రీతిగా వృద్ధి చెందునుగాక. ఇంకా చదువుమాయ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 4వ వచనం వరకు చదవాలి. చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశించున, కాగా ఈ బిడ్డవలే, ఏ బిడ్డ చిన్న బిడ్డవలే తనను తాను, పిచ్చుక చాలా చిన్నదిగా కనపడుతుంది, అది తగ్గింపు జీవితానికి సూచన. తగ్గింపు. నీకు చిన్న బిడ్డ మనసుందా? చిన్న బిడ్డ వల్ల దేవుణ్ణి అంగీకరించే మనస్సుందా నీకు? చిన్నపిల్లలు ఏం చెప్పినా మనము నమ్ముతారు, వింటారు, అనుసరిస్తారు, చెప్పింది చేస్తారు. రెండవదిగా చూడండి, పిచ్చుకకున్నటువంటి రెండవ ఆత్మీయ కోణం మనం చూస్తే, మృదువైనటువంటి పక్షి. మృదువైన పక్షి. పిచ్చుక అరుస్తుంటే చిరాకు అనిపించదు. అమ్మ జాగ్రత్తగా విన. పిచ్చుక అరిచేటప్పుడు వినడానికి అసహ్యంగా ఉండదు, మంచిగా ఉంటుంది. అదే కాకి అరిస్తే వెంటనే మనం దాన్ని తోలేస్తాం. కాకి అరుస్తుంటే దాన్ని ఏం చేస్తాము? పిచ్చుక అరిస్తే అలా ఉండదు. పిచ్చుక మృదువైనటువంటి పక్షి, దాని స్వరము కూడా చాలా బాగుంటుంది. చూడండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయుచున్న 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఎంత మర్మమో తెలుసా ఇది? యేసయ్యను నీవు అంగీకరించినప్పుడు చిన్న బిడ్డగా నీవు అంగీకరించాలి. ఆ తర్వాత నీ స్వభావము మృదువైనదిగా మారిపోవాలి. కటువుగా ఉండకూడదు. ఎలా మారిపోవాలి? మృదువుగా మారిపోవాలి. నీ యొక్క స్వభావము మృదువైనదిగా మారిపోవాలి. ఎంతో ఆత్మీయమైన కోణములు మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. నువ్వు మృదువుగా ఉన్నావా? హార్డ్గా ఉన్నావా? కఠినమైనటువంటి మాటలు ఉన్నాయా నీ నోట? మృదువైనవిగా ఉండాలి. ఎంత శ్రేష్టమైన విషయాలు. ట్రైన్లో వెళుతూ ఉంటే ఒక ఆయన నా పక్కన నిలబడ్డా. నేను బైబిల్ చదువుకుంటున్నాను. అక్కడ ఖాళీ అయినా ఆయన వెళ్ళి కూర్చోలా. నేను అన్నాను, అయ్యా అక్కడ ఖాళీ అయిందిగా, వెళ్ళి కూర్చో అన్నాను కొంచెము కోపంగా. అనగానే ఆయన వంగి నా చెవులో చదువుతున్నాడయ్యా, నేను కూడా నీ బైబిలు చదువుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. నా పక్కన నిలబడ్డాడు, నేను బైబిల్ చదువుకుంటున్నా. ఆయన బైబిల్ తెచ్చుకోవటం మర్చిపోయాడట. నా బైబిల్ ఆయన ఏం చేస్తుడు? నాకు ఆ సంగతి తెలియదు. అక్కడ ఖాళీ అయిందిగా, వెళ్ళి కూర్చో అన్నాను. వెళ్ళి వాళ్ళ వంగి చెవులో నాతో అంటున్నాడయ్యా, ఎందుకంత గట్టిగా చెప్పావయ్యా, నేను కూడా బైబిలు చదువుతున్నా. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఆయన ప్రభువు బిడ్డే, ఆయన ఏం చేస్తుంది తెలియక నేను కరుకుగా ఒక్క మాట నన్ను అక్కడికి వెళ్ళి, మన మాట ప్రభువు బిడ్డలముగా మారిన తర్వాత మృదువుగా ఉండాలి. ఆమె నీ నోట వచ్చే మాట ఎలా ఉండాలి? మృదువుగా. కొంతమంది మాటలు మృదువుగా ఉండవు. భార్యను భర్త పిలిచిన, భర్తను
భార్య పిలిచి, తెలుసా, మృదువుగా ఉండదు, కఠినంగా ఉంటుంది. అవి మన నోట రాకుండునుగాక. పిచ్చుక మాట, పిచ్చుక స్వరము మృదువుగా ఉంటుంది. నీ స్వరం ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? మృదువుగా చక్కగా నీవు మాట్లాడుతుంటే నిన్ను చూసి వాళ్ళు ప్రభు బిడ్డలయ్యా అని చెప్పుకునేలా నీ మాటలుండునుగాక. భర్తను నువ్వు పిలిచావనుకో, ఇంకా వినసొంపుగా ఉండాలి. భార్యను నువ్వు పిలిచావనుకో, వినసొంపుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు మన నుండి కోరుతున్నాడు. అప్పుడే నీవు పిచ్చుక స్వభావాన్ని కలిగి ఉంటావు. కొంతమంది చూడండి, ఈ మధ్య ఫ్యాషన్ అంట, భర్తను అరే అంటారు. భర్తను అరే, అదేం ఫ్యాషను? అదేం అసలు? అదేమిటి నీకు ఉన్నటువంటి కల్చర్, సంస్కృతి ఏంటి? ప్రియులారా, పిచ్చుక స్వరం ఎలా ఉందో నీ స్వరము నా స్వరము ఆ రీతిగా ఉండునుగాక. మూడవది చూడండి, పిచ్చుకకున్న మూడవ మంచి లక్షణం దీనత్వం. ఆమె ఏంటిది? దీనత్వం. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన మాట దీనత్వం. ఆమె ఎందుకంటే దీనత్వం అనేది యేసయ్యలో అడుగడుగున మనం చూస్తాం. ఆయన బిడ్డలముగా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. చూడండి, వాక్యములో మనం గమనిస్తే 34వ కీర్తన 6వ చరణం. కీర్తనలు 34 6వ చరణం. ఎవరంట? అందరూ చెప్పండి, ఎవరు మొరపెట్టగా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అద్భుతమండి. దీనుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. బలవంతుడు మొరపెడతాడని లేదు, లేకపోతే అందమున్న వాళ్ళు మొరపెడతాని లేదు, లేక విద్యావంతులు మొరపెడతాని లేదు. ఏమని రాయబడింది? దీనుడు మొరపెడితే యెహోవా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనములో 2వ భాగం, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతుంటాడో నేను వానిని చూస్తాను. ఆమె ఆమె మనము దేవుని మాట విని దేవుని మాట విన్నప్పుడు వణుకు పుట్టాలి, వణుకు పుట్టాలి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని మాటలు విన్నప్పుడు వణుకుతున్నావా? దేవుని మాటలు విన్నప్పుడు నీకు వణుకు వస్తుందా? లెక్కలేని తనం వస్తుందా? ఆలోచించండి. ప్రభు అంటున్నాడు, ఆయన చూడాలంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడు నేను వాని వైపు చూస్తాను. దీనత్వాన్ని ధరించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనం. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని. చూడండి ప్రియులారా, దీనత్వము లేకపోతే లోబడడం రాదు. ఆమె దీనత్వము లేకపోతే విధేయత. చెప్పనా, ఒక పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళిద్దరు భార్య భర్తలు, చిన్న మాట కాడ గొడవ వచ్చింది, విడిపోయి విడివిడిగా ఉంది. అమ్మాయి భర్త నా దగ్గరికి వచ్చాడయ్యా, అబ్బాయి వాళ్ళు నీకు ముఖ్యమైన వాళ్ళు, మేము నీకు ముఖ్యమైన అమ్మాయిని అబ్బాయిని మాట్లాడి కలపు. అప్పుడు నేను చెప్పానయ్యా, నీ పాప విధేయురాలిగా ఉండాలయ్యా అని అంటే కిందకు వచ్చున్న ఆయన లేచి ఈ రోజుల్లో అసలు లోబడేది లేని లేదండి, మా అమ్మాయి అతని కంటే ఎక్కువ జీతము తెస్తా. ఇంకెక్కడ సెట్ అవుతారు వాళ్ళిద్దరు కలవాలంటే? సాధ్యము. నేనన్నానయ్యా, వాక్యం ఈ మాట చెబుతుంది, భార్యలారా మీ భర్తలకు చెప్పాలి గట్టిగా, లోబడి ఉండుడి. ఎలా బడి ఉండాలి?
లోబడాలి, విధేయత చూపాలి. ఈ మాట చెప్తే ఆయనకు అది ఇష్టము పుట్టల, బాధ కలిగించింది, ఆయనకు కోపం వచ్చింది. నేను నీకు నెల నెల దశంభాగం అమ్ముతాను, ఇంకా మానేస్తాను అన్నాడు. అయితే దానికోసం అబద్ధం చెప్పానా? అబద్ధం చెప్పేసానా? ఆయన నెంబర్ కూడా డిలీట్ చేసేసే సత్యం చెబుతున్నా. మనకు ఆ కానుకొద్దు, ఆ సంబంధం అసలు వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా మనకు ఇష్టమో కాదు, గుర్తుపెట్టుకోవాలి. భర్తకు లోబడకపోతే ఎలా అండి? భార్య భర్తకు లోబడాలని వాక్యం చెబుతుంది. నువ్వు లోబడకుండా, విధేయత చూపకుండా దేవుని బిడ్డగా బ్రతకడం అసాధ్యం, అసాధ్యం. దీన స్థితి పిచ్చుకలో చూస్తాం. మీకు చెప్పనా? పిచ్చుకను అదిలివ్వండి, మనం నోటితో దాన్ని తోలేలోపు అది ఏం చేస్తుంది చెప్పాలి, ఎదురు తిరగదు, ఎదురు తిరగదు. కోతి నదిలి ఎదురు తిరుగుతూ, ఇంకో జీవినే నువ్వు తోలు ఎదురు తిరుగు. పిచ్చుక మారు మాట మాట్లాడదు. నువ్వు దాన్ని అదిలించగానే, గద్దింపగానే అది అక్కడి నుండి దీనత్వం. అది ఆమె దీనులమై బ్రతకాలి. ఇంకా చూడండి 6వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? అందరూ చెప్పాలి, ఎలా ఉండాలి? దీన మనస్సు. ఇంకా అక్కడ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును. 5వ వచనం చివరిలో ఉంటుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. అద్భుతం అండి, అద్భుతం. పిచ్చుకను గురించి మనము ఇన్ని పాఠాలు నేర్చుకోవాలి. పిచ్చుక దీనత్వానికి సాదృశ్యం. దేవదూత వచ్చింది మరియమ్మతో, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతిని కాబోతున్నావని చెప్పగానే మరియమ్మ అంటుంది, లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో ఈ మాట పలుకుతూ ఉన్నది. 1వ అధ్యాయం 47, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. అద్భుతమండి. నువ్వు దీనుడిగా ఉంటే లోకం పట్టించుకోదేమో, భయపడమాక. మనం ఆరాధించే దేవుడు నిన్నే హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ప్రియులారా, దీనులంటే దేవునికి ఎంతో ఇష్టం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్, ఆమేన్. అద్భుతమైంది. రాత్రి విన్నాం కదా, దేవుడే నాకు సహాయకుడని రాసుకున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, రాజే నాకు సహాయకుడు. అడ్రస్ లేకుండా పోయాడు ఆ మాట రాసుకున్నవాడు. దేవుడే నా సహాయకుడని రాసుకున్నవాడిని దేవుడు నిద్రపోతుంటేనే కావలసినది పంపించాడు. వాక్యం వింటూ ఉండగా దీనత్వాన్ని ధరించుకుందాము ప్రియులారా. దీనులమై ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం. చూడండి 57వ కీర్తన, యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, అందరూ తీయండి ఆ వాక్యం, అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారిని ఉజ్జీవింపచేయుటకు, నలిగిన హృదయము కలవారిని ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను దీన మనసు కలవారి యొద్దను నేను నివాసము. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మా
దీనుల యొద్ద నివాసము చేసే పిచ్చుక. చూడగానే పిచ్చుకను దీనత్వం గుర్తొచ్చింది. ఆమె ఆమె ఎంత దీనత్వంగా ఉంది. ఇక్కడుండి మనం గద్దిస్తే వెళ్ళిపోతాయి. దాని అర్థం దీనత్వమును ధరించుకుంది. వాక్యం వింటూ ఉండగా నీలో నాలో నరనరాన దీనత్వాన్ని ధరించుకుందుముగాక. 4వ అత్యంత ప్రాముఖ్యమైన పిచ్చుకకున్నటువంటి లక్షణాన్ని మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ పిచ్చుక కొండలకు పారిపోద్దంట. చూడండి, కీర్తనలు 11 మొదటి చరణం, 11వ కీర్తన మొదటి చరణం. యెహోవా శరణుజొచ్చి ఉన్న పక్షి వలె కొండకు పారిపోదు. ఈ ఇంటిలో పిచ్చుకను మనము తోలితే, గద్దిస్తే ఇంకొక ఇంటికి వెళ్ళదు, బయటికే పారిపోతుంది. ఆలోచించాలి. ఆ పిచ్చుక అంటే ఎక్కడికి వెళ్తుంది? కొండలకు పారిపోతుంది. ఆలోచించండి ప్రియులు, ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. ఒక ఇబ్బంది వస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్ళమాక కొండల వైపే నీ కన్నులు ఎత్తాలి. 121వ కీర్తన, 121వ కీర్తన చూడండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం. ఏటి వైపు ఎత్తాలి మన కన్నులు? కొండలు అంటారు ఎవరు? కొండల వైపు. కొండల వైపు కాదు. కొండల వైపు చూస్తే ఏముండదు, కొండల వైపు చూడ. కొండ ఉన్నతమైనది. ఆమె కానీ ఎక్కువ మంది కొండల వైపే చూస్తున్నారు. ఒక చోట మీటింగ్ పెట్టారు, పక్కనే భోజనాలు వండుతున్నారు, అందరి చూపు వాటి మీదే. ఇక వాళ్ళు ఎప్పుడైతే అయిపోయినాయి అన్నారో, నువ్వు త్వరగా ముగించు అన్నట్లు నాకెళ్ళి చూస్తున్నా. ఒక ఆయన ఉండలేక నా దగ్గరికి వచ్చి చెప్పేశాడు, చెవిలో చదువుతుండే వచ్చి, పాస్టర్ గారు మంచి వాసన వస్తుంది, వీళ్ళు వాక్యం వింటంలో, దానికెళ్ళే చూస్తున్నారు. కొండల తట్టు చూసినంత కాలం నువ్వు కొండ మీదనున్న ఆత్మీయ స్థితిని పొందుకోలేవు. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటాడు, దేవా నేను ఎక్కలేనంత, చెప్పండి, ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు. ఏముంది కొండ మీద? ఉన్నతంగా ప్రభు ఉంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని, పైన ఏముంది? అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రభు మనకున్నాడు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఈ పిచ్చుక వలె మనము కొండల వైపు చూచుదుముగాక. 5వ ప్రాముఖ్యమైనటువంటి అంశము చూడండి, పిచ్చుక భయము కలిగినటువంటి పక్షి. ఏం కలిగి ఉంది? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. ఎవరిని అంగీకరిస్తాడు? ఆయనకు భయపడు వారిని. ఆయనకు మనం ప్రభు బిడ్డలమండి. ప్రభుకి ఏం చేయాలి? మనము భయపడితే ఆయన నిన్ను అంగీకరించి. బైబిల్లో కొన్ని కుటుంబాల గురించి వ్రాయబడ్డాయి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమనబడిన దేశమందు యోబను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మన కుటుంబాలు కూడా ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునుగాక.
చూసారా ఎట్లా వచ్చిందో తెలుసా? ఇది తండ్రి దేవుడంటే భయపడితే తల్లికి కూడా భయం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు దేవునికి భయపడితే బిడ్డలకు కూడా చెప్పాలి భయభక్తులు వస్తాయి. కానీ దరిద్రం కొన్ని కుటుంబాల్లో ఉండటానికి కారణం, తండ్రి ప్రార్థన చేస్తే తల్లి చేయదు, తల్లి ప్రార్థనా పరులైతే తండ్రి చేయదు. ఒకవేళ వీళ్ళిద్దరు ప్రార్థనా పరులైతే పిల్లలు అందరూ ప్రార్థించే కుటుంబం దీవెనకరంగా ఉండునుగాక. ఈ రాత్రి ఆలోచించండి. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నవారంటే ఎంతో ఇష్టం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కుటుంబం ఉంది. ఇటలీ పటాలమనబడిన పటాలమందు శతాధిపతి అయిన కొర్నేలను ఒక భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడును తన ఇంటి వారందరితో దేవుని యందు ఎంత మాట. ఒక భర్త అడిగాడంట, మా భార్యని అడిగాడంట, నేనంటే నీకు భయమేనా అని అడిగాడు. భార్య ప్రార్థనా పరులు, అయ్యా నువ్వంటే నాకెంతో చెప్పండమ్మా, మంచిది కదా. అయితే నేను కుర్చీలో కూర్చుంటే వేడ కూర్చుంటావన్నాడు. అయ్యా నువ్వు కుర్చీలో కూర్చుంటే నేను పీట వేసుకొని కింద కూర్చు. నేను పీట మీద కూర్చుంటే నువ్వు వేడ కూర్చుంటావు. నువ్వు పీట మీద కూర్చుంటే నేను కింద. చూడండి స్టేజ్ దగ్గుతా వస్తుంది. ఆయన కుర్చీలు కూర్చుంటే ఏమేమో పీట మీద, ఆయనే పీట మీద కూర్చుంటే ఏమేమో. నేను మంచం మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు అన్నాడు. నువ్వు మంచం మీద కూర్చుంటే నేను కూడా పీట మీద కూర్చుంటా. బాగుంది కదా. ఇప్పుడు నేను కింద కూర్చుంటే నువ్వు ఆడ కూర్చుంటావు అన్నాడు. ఏం చెప్పాలి? అయ్యా గొయ్యి తీసుకొని గొయ్యిలో కూర్చుంటా. నేను గొయ్యిలో కూర్చుంటే నువ్వు ఆడ కూర్చుంటావు అన్నాడు. చూడండి మనోడు ఎంత దూరం పోతాడు. ఆమె అన్నదంటే నిన్ను గోతిలో పడేసి పూడ్చి చేస్తారా అంటే పరిమితి ఉంది కదా. లోబడే విధానానికి కూడా ఏముంది? పరిమితి. అంతేకాదు భయపడేదానికి కూడా పరిమితి. పొద్దాక నువ్వు కుక్కను తరిమితే కొంత దూరం వెళ్ళినాక అది ఎదురు. అందుకని జాగ్రత్తగా బైబిల్లో రాయబడింది, పురుషులారా మీరు జాగ్రత్త కాపురము చేయండి. ఎలా చేయాలి? జాగ్రత్తగా అంటే మళ్ళీ నువ్వు కింద కూర్చుంటాడు, ఆడు కూర్చుంటే ఆడు చివరికి ఎనికి తిరిగి నీ కుర్చీలో కూర్చుంటాననే పరిస్థితి తెచ్చుకోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఏ కుటుంబము కూడా చెడిపోయినట్లు చరిత్రలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ రాత్రి మీరందరూ కూడా ప్రశ్నించుకోండి. ఉదయకాల సమయంలో దేవునితో మొట్టమొదటి మాట మాట్లాడిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? ఆమె మొట్టమొదటి మాట ఉదయకాల సమయంలో ఎవరితో మాట్లాడాలి తెలుసా? రాత్రి ముగింపు మాట ఎవరితో మాట్లాడాలి? నీకు తిరిగే ఉండదు. ఆమె నీ కుటుంబం అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి ప్రియులారా, పిచ్చుక భయం నీకు నాకు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. 6వ ప్రాముఖ్యమైన మాట చూడండి ప్రియులారా. పిచ్చుక ఎక్కడ ఒక్కటి ఉండదు. ఎలా ఉంటుంది? అది జంటగానో 4 కలిసో ఉంటాయి కానీ ఒంటిగా. దేవుని బిడ్డలమైన మనం కూడా అందరము ఐక్యతతో ముందుముగాక. అందుకనే ఈ పిచ్చుకలన్నీ పోతా ఉంటాయి, కలిసిపోతుంటాయి కానీ ఒక్కటొక్కటిగా. దేవుని బిడ్డలమైన మనం కూడా సంఘములందరము ఐక్యత కలిగి 133వ కీర్తన 1వ చరణం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో. ఆమె ఐక్యత ఉండాలండి. ఐక్యత లేకపోతే నువ్వు ఓడిపోతావు, పడిపోతావు. 7వ ప్రాముఖ్యమైన మాట చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ పిచ్చుక ఎక్కడ నివసిస్తుంది? దేవుని బలిపీఠము దగ్గర, దేవుని మందిరములో నివసిస్తుంది.
దేవుని బిడ్డలమైన మనం అందరము ఎక్కువ సమయం, చెప్పాలి ఏ సమయము? ఎక్కువ సమయం దేవుని మందిరములో బ్రతుకుదుముగాక. ఆమేన్. ఒక ఆయన ఉదయాన్నే వచ్చాడు నా దగ్గరికి. మందిరములో వాక్యం చదువుకుంటూ ఉన్నా. వెళ్ళిపోయాడు చూసి. ఒక గంట తాలి మరలా వచ్చాడు. నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నా. చూశాడు, వెళ్ళిపోయాడు. దేవుని మహాకృపను బట్టి నాకు ఇల్లు మందిరం కలిసి ఒకే స్థలంలో ఉంది కనుక దేవుడు నాకు అట్టి భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా గంటకు వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఆయన సాయంకాలం వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదు చిరకాలము మందిరములో నివసించినట్లయ్యా, నువ్వు ఎప్పుడొచ్చి చూసినా చెప్పండి ఎక్కడున్నావు? నీకు నాకు ఇదే ప్రాముఖ్యమైన. దావీదు అంటాడు, నేనైతే చిరకాలము యెహోవా మందిరములో నివాసము. 23వ కీర్తన 6వ చరణంలో ఆ మాట వ్రాయబడింది. చూడండి, 23వ కీర్తన 6వ చరణం. ఆ చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. 84వ కీర్తన 10వ చరణం చదవాలి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట బయట 1000 దినముల కంటే, ఇప్పుడు చెప్పండి, 1000 దినాలు ఇక్కడ గడిపితే కొన్ని వేల దినాల కంటే శ్రేష్టం. మందిరములు ఎంతకాలం ఉంటున్నా, ఎన్ని గంటలు ఉంటున్నా? నన్ను ఒక ఆయన అడిగాడయ్యా, 8670 గంటలు సంవత్సరానికి దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు దేవునికి ఎన్ని ఇచ్చావని పలు చెప్పావయ్యా, మాకు రాలేదా ఆలోచన? నిజంగా సంవత్సరానికి అన్ని గంటలు ఉన్నది కూడా మేము ఇప్పుడు ఆలోచన చేయాలి. ఒక్క దినము గడిచిందంటే దేవుడు తన కృపను మనకిచ్చాడు. ఆమె 24 గంటలు ఆయన మనల్ని కాపాడాడు. ఈ నెలలో 31 దినాలు ఆయన మనల్ని కాపాడాడు. ఒక దినమంతా ప్రభువును ఆరాధిస్తావా, నీవెంతో ధన్యతను పొందుకుంటావు. 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. ప్రభు మందిరములో నిరంతరము నివసించి పిచ్చుకవలే ఆయన యొద్దని నివసించి దీనంతముతో ప్రభు రాజ్యములో ప్రవేశించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.